ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. సర్వే జన సుఖినో భవంతు. సకల మతాల నా ప్రియ సహోదరి సహోదరుడు అందరూ బాగుండాలి. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన క్రైస్తవ సమాజం దైవ చిత్తానుసారంగా అభివృద్ధి నొందుదురుగాక. ఆమేన్. ఈరోజు శ్రీ బంగారయ్య శర్మ గారి వాక్యాలను ధ్యానించుకుందాం. వారికి మొదట అందరి సమక్షంలో వందనాలు. బంగారయ్య శర్మ గారు పూర్తి గౌరవంతో, క్రీస్తు నేర్పిన పరిపూర్ణ ప్రేమతో, మీరు ఆయు ఆరోగ్యాలతో, క్షేమాభివృద్ధి నుండి, మీకున్న వాక్చాతుర్యంతో, మీకున్న శ్రద్ధ నిష్టలతో ఈ దేశ క్షేమమంతటిని వ్యాపింపజేయుటకు దేవుడు ఇంకా మీకు ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. అయితే మీరు పలికిన కొన్ని మాటలు నిజంగా మేము చాలా సంతోషించాం, చాలా ఆనందపడ్డాం. మీరు చాలా దగ్గరికి, సత్యానికి అతి సమీపమున మీరు పలికిన మాటలను మీ ముందు ఒకసారి ప్రస్తావించాలి. మీ వలన అనేకులకు తెలియాల్సిన విషయాలు ఇవి. తెలియక దేని యందు విశ్వాసం ఉంచి పలికారో దానినే మీ ముందు ప్రకటించడానికి ఈ సందేశాన్ని తీసుకొస్తున్నాను. కొంచెం ఓపికతో, సహనంతో వింటారని పూర్తిగా నమ్ముతున్నాను, త్రికరణ శుద్ధితో. ఇకపోతే మీరు యజ్ఞమును గూర్చి మాట్లాడారు, ఒక్కసారి ఆ క్లిప్ చూడండి. కాబట్టి సమస్తమైనటువంటి కళ్యాణాలకి యజ్ఞమే మూలము. ఈ యజ్ఞము ఏమిటి అంటే తస్య భువనస్య నాభిః. ఈ భూమి మొత్తానికి బొడ్డు లాంటి ప్రదేశం ఏదైనా ఉంటే అది యజ్ఞం ఏదయ్యా అని చెప్పారు. ఈ మాటల్లో మీరు సమస్త కళ్యాణమునకు యజ్ఞమే మూలం, తస్య భువనస్య నాభిః అని అన్నారు. అంటూ మీరు ఏమన్నారంటే ఈ యజ్ఞము భువనపు నాభి లాంటిది అని చెప్పారు. అవును బంగారయ్య శర్మ గారు, యజ్ఞము భువనపు నాభితో ఎందుకు పోల్చబడింది? భువనపు నాభిలో ఉన్న గొప్పతనం ఏమిటి? భువనపు నాభిలో ఏదో గొప్పతనం లేకపోతే యజ్ఞమును భువనపు నాభితో ఎలా పోలుస్తారు? ఎందుకు పోలుస్తారు? మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఈ యజ్ఞమంతా సూర్యునికి చేరుతున్నది అని అన్నారు. కానీ శ్రీమదాంధ్రవచన శుక్లయజుర్వేదం 23వ అధ్యాయంలో రాయబడింది ఏమిటంటే సూర్య పశువుతోనే దేవతలు యజ్ఞము చేసినారు అని రాయబడింది. మీకు స్క్రీన్ పైన కనబడుతుంది, చూడండి ఒకసారి. ఇది ఇలా ఉంటుండగా పూర్వము జరిగినటువంటి యజ్ఞమును గూర్చి మాట్లాడుతుంది. సమస్త లోక కళ్యాణము నిమిత్తము భువనపు నాభిలో జరిగినటువంటి యజ్ఞము మీరు ప్రస్తావిస్తున్నారు. కానీ మీరేమంటున్నారంటే మనము యజ్ఞములను చేయడం నాభితో సమానం అంటున్నారు. నిజమే, భువనపు నాభితోనూ యజ్ఞాన్ని ఎందుకు పోల్చారు? భువనపు నాభి ద్వారా లోక కళ్యాణం ఏదో జరగబోతుంది. భువనపు నాభిలో లోక కళ్యాణం ఏదో స్థాపించబడబోతుంది. భువనపు నాభికి యజ్ఞమునకు అవినాభావ సంబంధం ఏదో ఉంది. అది మీరు మిస్ అవుతున్నారు. తెలియక దేని యందు మీరు విశ్వాసం ఉంచారో దాన్ని ప్రకటిస్తున్నాను. ఒక్కసారి యథార్థంగా ఆలోచించండి. వేదంలో ఏం రాయబడిందో తెలుసా? శ్రీమదాంధ్రవచన శుక్లయజుర్వేద సంహితలో 23వ అధ్యాయము 60 నుండి చదువుతున్నాను, గమనించండి. 60వ మంత్రం, వేదాహమస్య భువనస్య నాభిం అని ఇక్కడ రాయబడింది. అందుకు సృష్టికర్తైన దేవుడు అంటున్నాడు, నేను భువనపు నాభిని నెరుంగుదును, ద్యావా పృథ్వీ అంతరిక్షమును నెరుంగుదును, సూర్యుని మహా ఉత్పత్తి స్థానము నెరుంగుదును అని అంటున్నాడు. ఇంతకంటే ముందు 59వ మంత్రంలో ఏమంటాడంటే ఋషి, అయ్యా భువనపు నాభి ఎక్కడా, సూర్యుని ఉత్పత్తి స్థానం ఎక్కడా అని అడుగుతాడు. అంటే భువనపు నాభిలోనే సూర్యుడు జన్మించబోతున్నాడు. ఎందుకంటే సూర్యుని జన్మకు యజ్ఞమునకు సంబంధం ఉంది. సూర్య పశువుగా, సూర్యునిగా జన్మించి సూర్య పశువుగా జన్మిస్తున్నవాడు యజ్ఞమవ్వవలసిన్నది. అవును, ఇప్పుడు క్రైస్తవ సమాజానికి కూడా ఒక విషయం చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. బాబేలు గోపురం దగ్గర ప్రజలందరూ ఒకే భాష, ఒకే ప్రజగా ఉన్నారు. అప్పుడు దేవుడు వారి భాషలను తారుమారు చేశాడు. వారు చెదిరిపోయారు. భూమి అంతటా దేశాలుగా ఆవిర్భవించబడ్డారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం మిస్ అవుతున్నాం. ఏమిటంటే దేవుడే చెదరగొట్టినప్పుడు దేవుడు విడిచిపెట్టడు ప్రజలను. నేను విడవను ఎడబాయనని మాటిచ్చిన దేవుడు బాబేలు గోపురం దగ్గర నుండి ఎన్ని గుంపులుగా వారు విడిపోయారో ఆయన కూడా అన్ని ప్రతిరూపాలుగా వారితో పాటు వెళ్ళాడు. ఆయన విడువని ఎడబాయని తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను అని చెప్పాడు ఆయన. మరి ఎలా విడదీసిన వాడు విడిచిపెడతాడు? వారు ఎన్ని గుంపులుగా విడిపోయారో వారితో పాటు ఆయన ప్రతిరూపాలుగా వెళ్ళాడు. వారిని విడిచిపెట్టలేదు. వారికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. బాబేలు గోపురం దగ్గర నుంచి విడిపోయినటువంటి ప్రజలకు దేవుడు ప్రత్యక్షమై తనను తాను బయలుపరుచుకున్నాడు. అందుకే చెబుతున్నాను, సత్యదేవుని గుర్తులు ప్రపంచ దిగంతములలో ఉన్నాయి. ఆయన గుణగణాలు ఎక్కడా మారలేదు. ఆయనను వెతికితే ఎక్కడైనా ఆయన దొరుకుతాడు, కనబడతాడు. ఆ విధంగా కొన్ని గుర్తులు ఆయన్ని గుర్తించడానికి ప్రపంచమంతటా ఆయన ముద్రలు ఉన్నాయి.
ఆయా ప్రామాణిక గ్రంథాలలో ఆయన్ని వెదకడం ఖద్దు. మీరే చెప్పండి, క్రీస్తు జనించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఏ కారణంతో ఆయన దగ్గరకు వచ్చారు? నక్షత్రము. పారసిక దేశ మతమైనటువంటి వారి గ్రంథాలలో నక్షత్ర ప్రస్తావన ఉంది. పరమాత్ముడి ఈ లోకమునకు ఏతించినప్పుడు నక్షత్రం ఉదయిస్తుంది అని జండ్ అవెస్తా అనే గ్రంథంలో. ఇలాగూ అనేక గుర్తులు ప్రతి ప్రామాణిక గ్రంథంలో ఉన్నాయి. దాన్ని మర్చిపోకండి, విడిచిపెట్టకండి. ప్రామాణిక గ్రంథంలో మొత్తం అన్ని పోలికలు ఆయనకు సెట్ అవ్వవు. ఎక్కడో చోట ఆయన్ని గుర్తించడానికి కొన్ని పోలికలు ఉంటాయి. ప్రతి ప్రామాణిక గ్రంథంలో దేవుడు ఆయన్ని గుర్తుపట్టడానికి కొన్ని పోలికలు పెట్టాడు. కొన్ని మాత్రమే ఆయన్ని గుర్తుపట్టండి, ఆయన్ని సంపాదించండి. భూమధ్యపురము నుండి చెదిరిపోయిన ప్రజలు గుర్తుపట్టడానికి కొన్ని గుర్తులు పెట్టాడు ఆయన. తడవులాడి కనుగొందురేమోనని ఆయనే నిర్ణయించాడు వారి పొలిమేరలకు. కాబట్టి ఈ విషయంలో ఓపిక కలిగి ఉండండి. మనిషిని ద్వేషించి దూషించడం ద్వారా కలిగేదేమీ లేదు. రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చి అవతరించి నీతి సూర్యుడని పిలువబడి, దహించు అగ్నిగా పిలువబడి, మరణించి తిరిగి లేచి సమస్త మానవాళికి రక్షణను సమకూర్చినవాడు నజరేయుడైన యేసు. ఇదే సువార్త. నమ్మాలనిపిస్తే నమ్మండి, లేదనుకోండి మానుకోండి. లేదంటే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారనుకోండి, మేము నేర్చుకుంటాం, మా తోటి వారు అనేకులు నేర్చుకుంటారు. అంతేగాని ద్వేషము దూషణ ఉండకుండా మీరు మీ ప్రజలను సిద్ధపరచడం మీ కర్తవ్యం. ధర్మ పరిరక్షణ అంటే కేవలం ఆచారాలు సాంప్రదాయాలనే కాపాడడం కాదు, ప్రజల ఆలోచన ప్రపంచాన్ని కూడా కాపాడాలి, వారి స్వభావాన్ని కూడా కాపాడాలి. ఇక మన దేశంలో అయితే యజ్ఞము అనేది ప్రధానమైంది. అదే బంగారయ్య శర్మ గారు ప్రస్తావించారు. దాని గురించే మాట్లాడుతున్నాను. బంగారయ్య శర్మ గారు విన్నారు కదా. సో ఇలాంటి సదుద్దేశముతో సువార్త ప్రకటిస్తున్నాం, ఇలాంటి సదుద్దేశముతో సృష్టికర్తను ప్రకటిస్తున్నాం. మనందరి ఆత్మల సృష్టి జరిగించిన వాడు, మనందరినీ కన్నవాడిని పరిచయం చేయడమే సువార్త. మతం మార్చడం కాదు, ఆచారాలు సాంప్రదాయాలు మార్చడం కాదు. మీరు ఇంకో మాట కూడా అన్నారు. ఏమన్నారంటే విధర్మీయులు అన్నారు. ఎవరైతే ఈ ధర్మం నుంచి బయటికి వెళ్ళారో ఆ విధర్మీయులందరూ కూడా మళ్ళీ తిరిగి రావాలని, ఈ ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారు విధర్మీయులు అన్నారు. ఏవండి, ధర్మమును విడిచిపెట్టడం అంటే ఆచారాలు సాంప్రదాయాలను విడిచిపెట్టడం అనే మీరు అనేది? సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవడం ధర్మమును విడిచిపెట్టడం కాదు, సనాతన ధర్మమును పట్టుకోవడం. ఏది సనాతనమో, ఏది ప్రాచీనమో, ఏది ఈ భూమి మీదకి దేవుడు తనను గుర్తించడానికి గుర్తుగా ఇచ్చాడో దాన్ని సంపాదించడం. ఏ సాంప్రదాయం, ఏ ఆచారం మన మరణం తర్వాత మనకు మోక్షాన్ని ఇవ్వదు. ఆయన్ని గుర్తుపడితేనే మోక్షం కలుగుతుంది. ఇప్పుడు ఆ మాట కూడా నేను వేదంలోనే చూపిస్తాను, కొంచెం చిత్తగించండి. శ్రీమదాంధ్రవచన శుక్లయజుర్వేదం 31వ అధ్యాయం 18వ మంత్రం చదువుతున్నాను చూడండి, మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపము తెలుసుకున్నాను, అతని తెలిసిన వాడే మృత్యువుని జయించగలడు, నాణ్యపంథా విద్యతే యానయ, అది తప్ప అనుసరించుటకు అన్య మార్గమే లేదు అని అక్కడ ఉంది. చూశారు కదా, మీరు కనబడే ఉంటుంది మీకు. బంగారయ్య శర్మ గారు వేదాహమస్య భువనస్య నాభిం అని వేదం చెబుతుంది. ఆ భువనపు నాభిలో యజ్ఞము జరుగుతుంది. ఆ యజ్ఞమే లోక కళ్యాణము నిమిత్తం జరుగుతుంది. లోక కళ్యాణం అంటే ఒక దేశ కళ్యాణం కాదు, మొత్తం భువనపు కళ్యాణం. ఈ సమస్త భూమి క్షేమాధారం ఆ భువనపు నాభిలో జరిగే యజ్ఞం. ఏది భువనపు నాభియో అక్కడ సూర్యుడై ఒక ఆయన జన్మించబోతున్నాడు. ఆయన యజ్ఞము వలన లోక కళ్యాణం జరుగుతుంది. సకల భువనపు పాపములు ప్రక్షాళన చేయబడతాయి. ఇది వేదం చెప్పింది, బైబిల్ చెప్తుంది, ప్రామాణిక గ్రంథాలు కూడా ఆ ఒక్కడనే వెతుకుతుంది. మీరు యజ్ఞము యజ్ఞము యజ్ఞం అన్నారు కదా. ఈ విశ్వంలో ఉండేటటువంటి శక్తి మానవుడికి లభించాలి అంటే ఈ యజ్ఞవేదే నాభి లాంటిదయ్యా, కాబట్టి యజ్ఞం చెయ్యండి. ఇంకొక మాట చెప్పాలి మీకు. వేదములను గూర్చి కానీ పురాణ ఇతిహాసాలను గూర్చి కానీ మాకంటే ఎక్కువగా మీకే తెలుసు. మీ దగ్గర మేము నేర్చుకోవాలి. మాకు సందేహం కలిగితే తప్పక మీ దగ్గర నేర్చుకోవాలి. కానీ తెలిసిందేదో అది మీ ముందు పెడుతున్నాం, ఒకసారి పరిశీలించండి. శ్రీమదాంధ్రవచన శుక్లయజుర్వేదం 17వ అధ్యాయం 31వ మంత్రంలో ఏముందో తెలుసా? ఇక్కడ ఇలా రాయబడి ఉంటుంది, జీవులు సమస్తమును సృష్టించిన విశ్వకర్మను తెలుసుకొనరు, తమలోనే ఉన్న అతనిని కనలేరు, వారిని మాయా మంచు వలె ఆవరించి ఉన్నది, అది అజ్ఞానము. ప్రేమాభిమానాలు, ఆచార సాంప్రదాయాల పట్ల మక్కువ కలిగి వాస్తవ సత్యాన్ని గుర్తించలేకపోతున్నాం. చూడండి, అక్కడ ఇంకో మాట రాయబడింది, అది అజ్ఞానము. అందువలన వారు తమను మాత్రమే ఎరుగుచున్నారు, తమ ఇష్టాలను తమకు నచ్చిందే ఎరుగుతున్నారు. యజ్ఞయాగాదులు చేయుచు, ఏ యజ్ఞమును గూర్చి
ఏ ఆశీర్వాదములను గురించి మీరు మాట్లాడుతున్నారో ఇదిగో ఇక్కడ రాయబడింది. తమను మాత్రమే ఎరుగుచున్నారు అని చెబుతూ అంటాడు, యజ్ఞయాగాదులు చేయుచు ఇహపర భోగములయందు తృప్తి చెందుచున్నారు. యజ్ఞం అంటే మన క్షేమము కొరకు కాదండి. యజ్ఞము అనున్నది సమస్త విశ్వ కళ్యాణము కొరకు, సమస్త లోక కళ్యాణం కొరకు. యజ్ఞం అంటే నెయ్యి పోసి చేసేదే యజ్ఞం అని మీరు అభిప్రాయపడితే అందులో కొంత సత్యమే ఉంటుంది. పూర్తి సత్యం ఏమిటంటే, సూర్యుడై ఉండి అగ్ని అయి ఉండి ఈ భూమి మీద జన్మించబోతున్నటువంటి వాడు అందరి కొరకు యజ్ఞం అవ్వాలి, అనగా తనను తాను అర్పించుకోవాలి. అలా తనను తాను అర్పించుకుంటేనే సమస్త లోక కళ్యాణం జరుగుతుంది, విశ్వ కళ్యాణం జరుగుతుంది. అందరికీ క్షేమాధారం ఆ యజ్ఞం. అందుకే యజ్ఞమును భువనపు నాభితో బంగారయ్య శర్మ గారు మీకు సువర్ణ సమమైన ఆలోచనను అందిస్తున్నాం, గమనించండి. కాబట్టి రాజకీయ పార్టీలను బట్టో, ఒకనాడు మన దేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బట్టో, వారి వలన మనకు జరిగిన నష్టాన్ని బట్టో సత్యాన్ని ద్వేషించడం ఎలాంటి? బ్రిటిష్ సామ్రాజ్యం వారు క్రైస్తవులని మీ అభిప్రాయమా? వారి వలన జరిగినటువంటి విపరీతం, వారి వలన జరిగినటువంటి భయంకరమైన నష్టం మన దేశానికి, వారు రాకముందు వారి తర్వాత కూడా మన దేశంలో ఉన్న దొరలు కూడా మనల్ని పీడించినటువంటి చరిత్ర మనకు ఉంది కదండి. దొరలందరూ హైందవులు. ఇప్పుడు నేను అంటున్నాను, ఆ దొరల వల్ల ఈ దేశం విపరీతమైన నష్టపోయింది. అంత దౌర్భాగ్యమైన పరిపాలన మన దేశంలో జరగలేదా? దీనికి కారణం ఏమిటి? హైందవ మతమా? అట్లా అనరాదు. ఆ మనుషుల మనోగతం సరిగా లేకపోవడం, ఆ మనుషుల ఉద్దేశం, ఆలోచన ప్రపంచం సరి అయినది కాకపోవడం, అంతే. బ్రిటిష్ వారి వలన కూడా అంతే నష్టం జరిగింది. వారి బుద్ధి మంచిది కాలేదు, వారి స్వభావం మంచిది కాలేదు. దేశాన్ని దోచుకోవాలనే విపరీత ధోరణిలో మన దేశాన్ని వారు విచ్ఛిన్నం చేశారు. దేవుడు బ్రిటిషీయుడు కాదు, అమెరికన్ కాదు. దేవుడు హైందవుడు కాదు, క్రైస్తవుడు కాదు, ముస్లిం కాదు. దేవునికో ట్యాగ్ వేయొద్దు. ఆయన్ని మనం లక్షణాల రీత్యా గుర్తుపట్టాలి. ఆయన వలన మనందరం క్షేమం పొందాలి. ఏ పేరుతో పిలిచిన ఆయన పలకడు, ఆయన ఒక్కడే. ఆ ఒక్కడెవరో తెలుసుకోవడమే మనందరి భక్తి సాధన. మతములను కాపాడుకోవడం, ఆచార సాంప్రదాయాలను కాపాడుకునే ప్రయత్నంలో ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని చావడం ఇది కాదు మానవత్వం, ఇది కాదు భక్తి సాధన. అందరూ స్పృహ కలిగిన వారమై, విశాల హృదయం గల వారమై, మానవతా దృక్పథముతో ఏది వాస్తవమో అటువైపు ప్రయాణం చేద్దాం. అప్పుడే సత్యమేదో మనకు దొరుకుతుంది. ఇక ఈ ద్వేషాలు, వ్యక్తిగతంగా మాటలు అనుకోవడాలు, ఒకరినొకరు దూషించుకోవడాలు మానేసుకొని అందరము కూడా వికసించిన మనసుతో సౌజన్య హృదయులమై ఆలోచన చేద్దాం. ధర్మం ప్రకటించేవాడికి వాక్శుద్ధి ఉండాలి, హృదయ శుద్ధి ఉండాలి. ధర్మం ప్రకటించేవాడికి ఎదుటివాడి ఆలోచనను కూడా అంగీకరించే మనసు ఉండాలి, గుర్తించే మనసు ఉండాలి. సత్యం ప్రకటించేవాడికి ఎదుటివారిని గౌరవించే మంచి లక్షణం ఉండాలి. అలా లేనివాడు క్రైస్తవుడైనా, హైందవుడైనా, ముస్లిమైనా వారి వలన ఆ సమాజానికి, ఆ వర్గానికే మచ్చ కలుగుతుంది. వారెవరైనా కావచ్చు. దయచేసి ఈ విషయంలో మీరు గుర్తించండి. ఒకరినొకరు దూషించుకోవడం, ద్వేషించుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, దీనివలన సత్యస్థాపన జరగదు. అందరూ కలిసి ఆలోచిస్తుంటే ఒకరోజు సత్యం తెలుస్తుంది. నేర్చుకోవడము వలననే మనమందరము అభివృద్ధి పొందుతాం. ధరణి ఒక కుటుంబం అవుతుంది. అలాగూ అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలని, అందరి కోసం ప్రార్థించమని బైబిల్ కూడా నేర్పిస్తుంది. నా దేశం నాకు నేర్పిన సంస్కారం, నా బైబిల్ నాకు నేర్పిన ప్రేమ, సహనం కలిసి నేను మీకు ప్రకటిస్తున్నాను. మీరు చెబుతున్న భువనపు నాభిలాంటి యజ్ఞం ఈ భూమి మీదకి వచ్చి సూర్య పశువు వంటి, అగ్ని పశువు వంటి స్వభావము గలవాడు. సూర్యుడని పిలువబడ్డాడు, అగ్ని అని కూడా పిలువబడ్డాడు, పశువు అని కూడా పిలువబడ్డాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. నవరాత్రుల పేరట భక్తి అనే ముసుగులో సినిమా పాటలు, చిందులేయడం, తాగడం, పేకాడడం, ఇంత దుర్మార్గమైన పని జరుగుతుంది. అలాంటి నవరాత్రుల టైంలో మీరు భక్తి పాటలు పెట్టుకోండి, వేద పాఠ్యమును అందరికీ వినిపించండి. అందులో ఉన్న సత్యమును తెలుసుకోవడానికి కొంత మనసైనా కలుగుతుంది. అప్పుడు చెప్పే సత్యం ఏదో ఒక మార్గాన అర్థమవుతుంది. కలుషితమైపోతున్నటువంటి యవ్వన జనాభా యొక్క ఆలోచన విధానాన్ని సరిచేయడం ధర్మ పరిరక్షణలో భాగమే కదా. ఒకరి పట్ల ద్వేషపూరితమైన మనసు కలిగించి దూషణకు పురికొల్పడం ఇది ఎక్కడి ధర్మరక్షణ? ఆలోచిస్తారని, మీరు ఆలోచిస్తే తప్పకుండా గొప్ప కార్యం జరుగుతుందని, మీ వలన ఎందరో మార్పు చెందుతారని నమ్ముతూ బంగారయ్య శర్మ గారు ఇంకొకసారి దేవుడు మీకు ఆయు ఆరోగ్యాలు ఇచ్చి మీ వలన సమస్త దేశ క్షేమము జరగాలని భావిస్తూ ఆ దేవుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను.
దేవుడు మీకు తోడైండును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.